గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురుస్తోంది. 2 రోజుల్లో 5,39,000 కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. తొలి రోజు సమ్మిట్ వేదికగా 2,43,000 కోట్ల పెట్టుబడులు రాగా రెండో రోజు 2,96,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నారు. ఐటీ, పవర్, అదేవిధంగా స్పోర్ట్స్, టూరిజం రంగాల్లో భారీ పెట్టుబడులకు అగ్రిమెంట్లు జరిగాయి. ఫారెస్ట్, ఈవీ, డేటా సెంటర్లపైన ఇన్వెస్టర్లు స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ గ్లోబల్ సమ్మిట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు ఇప్పటి వరకే 5 లక్షల కోట్లకు పైగా అగ్రిమెంట్లు జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఒప్పందాలు, పెట్టుబడులపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉన్నదో, ఈ గ్లోబల్ సమ్మిట్లో ఒక పక్క ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసము ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానాలు, సో ఇప్పటి వరకు ఏమేం చేశాము అనేది ఒక పక్క చెప్తూనే మరో పక్క 2047 టార్గెట్గా విజన్ డాక్యుమెంట్కు సంబంధించిన దాని మీద చర్చిస్తున్నారు. ఇక ఏం చేయబోతాము అనే దాని మీద ఈ 2 రోజులు జరిగే ఈ సమ్మిట్లో డెలిగేట్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, తర్వాత మంత్రులు కూడా ఈ అంశాల మీద చర్చిస్తున్నారు. అయితే ఇవి ఒక పక్క అయితే, మరో పక్క ఇక తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ కొత్తగా రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా, కొత్తగా కంపెనీలు ఇక్కడ స్థాపించే విధంగా ఏదైతే కొత్తగా ప్రోత్సాహకాలు అందిస్తుందో, ఆ ప్రోత్సాహకాలకు ఇక్కడ వచ్చే డెలిగేట్స్ అంతా, తర్వాత వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా దానికి ఆకర్షితులు అవుతున్నారు. సో పెట్టుబడులు పెట్టే విధంగా అందరూ కూడా ముందుకొస్తున్నారు. ఈ 2 రోజుల పాటు నిన్న ఈరోజు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇక్కడ పెట్టే విధంగా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు. ఇక నిన్న తొలి రోజు జరిగినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి డెవలప్మెంటు, తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా చేయొచ్చు ఏంటి అనే దాని మీద ఒక పక్క ప్యానెల్ డిస్కషన్స్ చేసుకుంటూనే ఇక మరో పక్క ఈ ఎంఓయూలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగించారు. ఇక నిన్న మనకు ఒక రోజే చూస్తే నిన్న 2,43,000 కోట్ల పెట్టుబడులు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఆ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ఎంఓయూలు కుదిరాయి. నిన్న ఒక్కరోజే 2,43,000 కోట్ల పెట్టుబడులకు నిన్న ఎంఓయూ కుదుర్చుకుంటే, ఇక ఇవాళ రెండో రోజు కూడా ఈ వివిధ సెషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత ప్యానెల్ వారీగా డిస్కషన్స్ ఒక పక్క కొనసాగుతున్నాయి. మరో పక్క వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులంతా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇందులో ఇక రెండో రోజు చూస్తే మనకు 2,96,495 కోట్లకు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంటే నిన్న 2,43,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంటే ఇవాళ 2,96,495 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూ ఆ వివిధ కంపెనీలు కుదుర్చుకున్నాయి. అంటే మొత్తము నిన్న ఈరోజు 2 రోజులు ఈ గ్లోబల్ సమ్మిట్లో 5,39,495 కోట్లకు సంబంధించి వివిధ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఇక వీటితో పాటు అంటే రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు, తర్వాత కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి విధానము, తర్వాత కొత్తగా ఏదైతే ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చిందో ప్రభుత్వం, ఆ పాలసీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్, వీటన్నిటికీ కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఆకర్షితులు అవుతున్నారు. సో ఇక్కడ పెట్టుబడులు పెద్ద ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా సో చాలామంది కంపెనీ ప్రతినిధులు కూడా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఈ పెట్టుబడుల పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక ఈ 2 రోజుల పాటు మనకు 5,39,495 కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు. ఇందులో అన్ని రకాల కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇందులో పెడతా ఉన్నారు. ఏఐ సెంటర్కి సంబంధించి, డేటా సెంటర్కి సంబంధించి, తర్వాత ఫార్మా రంగానికి సంబంధించి, ఇట్లా విద్యాపరంగా కొత్తగా టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా ఏది చూసినా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఇక మేజర్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పాలసీలు చూసి, ఇండస్ట్రీ పాలసీని చూసి చాలామంది కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే
ఈ గ్లోబల్ సమ్మిట్లో ఈ నిన్న ఈరోజు ఈ 2 రోజుల పాటు కూడా ఈ జరిగినటువంటి కొనసాగుతున్నటువంటి ఈ సమ్మిట్లో ఒక పక్క కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణను నిలిచాలంటే ఏం చేయాలి అనేది ఒక పక్క చర్చిస్తూనే మరో పక్క కొత్తగా పెట్టుబడులు పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన పాలసీలు ఆకట్టుకుంటూనే అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఈ ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారని చెప్పొచ్చు మమత.